కపుల్ ఫ్రెండ్లీ. సీరియస్లీ జీవితంలో ఏదైనా సాధించాలి అని పట్టుదలగా ఉండి ఏం సాధించలేకపోయినా ప్రతి ఒక్కడి పక్కన మిత్ర లాంటి ఒక అమ్మాయి ఉండాలి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఒక అమ్మాయి పక్కన శివ లాంటి అబ్బాయి ఉండాలి. ప్రతి ఒక్కడి జీవితంలో అలాంటి పర్సన్ దొరికితే మాత్రం వదులుకోకండి. అదే కపుల్ ఫ్రెండ్లీ. వేరే లెవెల్ అనిపించింది నాకైతే నిజంగా. ఫస్ట్ హాఫ్ ఎంత సరదాగా, ఎంత అంటే మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మనం ఫేస్ చేసే ఈ అట్ ద ఏజ్ ఆఫ్ దిస్ ప్రతి ఒక్కడు కంపల్సరీ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ చూశాక చాలా చాలా టీయర్స్ వచ్చేసాయి నాకైతే. అట్ పాయింట్ ఆఫ్ సమ్ టైమ్ నేను స్టోరీ ఎలా ఏం చెప్పాలనుకోవట్లా. కాకపోతే సీరియస్లీ కపుల్ ఫ్రెండ్లీ. ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. యా, కొన్ని గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ ఉంటాయి బ్రదర్. సో అందులో మనం చాలా చాలా పాత రోజులలో చాలా లవ్ స్టోరీ చూసాం, మంచి లవ్ స్టోరీస్. సో చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక మంచి బెస్ట్ లవ్ స్టోరీ ద కపుల్ ఫ్రెండ్లీ. చాలా బాగుంది. హీరోయిన్ కానీ హీరో కానీ సంతోష్ శోభన్ గారు, మానస వారణాసి గారు చాలా బాగా చేశారు. వాళ్ళ ఇచ్చిన రోల్లో వాళ్ళ పాత్రకి చాలా బాగా న్యాయం చేశారు. చాలా బాగా నచ్చింది. సినిమాలో ఎక్కడ కానీ ఏ పద్ధతిలో తీయాలో ఆ పద్ధతిలో తీసుకున్నారు. ఎమోషన్స్ కానీ, లవ్ కానీ, సెంటిమెంట్ కానీ, పేరెంట్స్ వాల్యుయేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ, మంచి పేరెంట్స్కి నచ్చే విధంగా తీశారు. చాలా బాగుంది. అంటే చిన్న చిన్న రొమాన్స్ ఉండొచ్చు కానీ సో అది మన లవ్లో కావాల్సిందే కాబట్టి సో చాలా మంచి సినిమా. చాలా మంచి రోల్, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. సో అది మనకు కపుల్ ఫ్రెండ్లీ సినిమా. సో అందరూ చాలా బాగా చేశారు. రాజీవ్ కనకాల గారు కానీ, సంతోష్ శోభన్ గారు, మానస కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సో మనకు అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి కావాల్సిన వ్యాలంటైన్స్కి ఏ సినిమా చూడాలనుకుంటే అదే సినిమా. చాలా తప్పకుండా చూడండి, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఓవరాల్గా అయితే చాలా బాగుంది మూవీ. నా రేటింగ్ వచ్చేసి 3.25 for 5. బ్లాక్ బస్టర్ ఫర్ దిస్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో కపుల్ ఫ్రెండ్లీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నాకైతే సినిమా అంటే ఒక మంచి లవ్ స్టోరీ. ఒకప్పుడు పాతకాలంలో ఒక గీతాంజలి చూసాము, తర్వాత 7G బృందావన్ కాలనీ చూసాము. మళ్ళీ అదే వేలో ఈ జనరేషన్కి అయితే కపుల్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ నిజంగా పేపర్ బాయ్ చూసాము కదా, ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ప్రాపర్ సినిమా పడలేదేమో, లేదా ఆయనకి అంత ఎఫెక్టివ్గా సినిమాలు రాలేదేమో. బట్ పేపర్ బాయ్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సంతోష్ శోభన్ కెరియర్కి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ మానస వారణాసి నాకు తెలిసి ఫస్ట్ మూవీ కూడా మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది. ఇందులో కూడా సేమ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ పెర్ఫార్మర్ దొరికిందని చెప్పొచ్చు మానస వారణాసి. అండ్ మ్యూజిక్ చాలా చాలా సూదింగ్గా, వినడానికి హాయిగా, ఎక్కడా కూడా ఇది లేకుండా. ఫస్ట్ హాఫ్ ఎంత కూల్గా వెళ్తుందో సెకండ్ హాఫ్ అంత డీసెంట్గా, ఒక్కళ్ళు కూడా థియేటర్లో మొబైల్ పట్టుకోకుండా బయటికి రాకుండా ఎండ్ వరకు కూడా చాలా పీస్ఫుల్గా చూశారు. అండ్ ఎందుకు గీతాంజలి అన్నాము, ఎందుకు 7G బృందావన్ కాలనీ అన్నాము, వాటితో కంపేర్ చేసాము, రేంజ్ సినిమా అని ఎందుకు అంటున్నాము అనేది థియేటర్కి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేసే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ Feb 14 వ్యాలంటైన్స్ డేకి వ్యాలంటైన్స్ రండి. లవ్ అంటే ఏంటో తెలుసుకోండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడ్డం అంటే ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారని వదిలేయడం, లేదా వీళ్ళతో మనకు కాదు అని అలా కాకుండా మన కోసం నమ్మిన వాళ్ళు మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ని చాలా 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 థిన్ లైన్, ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా స్టార్టింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తూ ఒక ఎండింగ్ని ఒక ప్రాపర్ ఎమోషనల్ వేలో కనెక్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది అలాగా అంటారు, నమ్మకండి, రండి థియేటర్లో చూడండి. ఖచ్చితంగా మీరందరూ వైబ్ అయ్యే ఫిలిం అవుతుంది. అండ్ 7G బృందావన్ కాలనీ గుర్తు చేసుకుని ఎలా ఎంజాయ్ చేసామో, గీతాంజలి సినిమాని ఎలా అయితే ఎంజాయ్ చేసామో, ఈ సినిమా కూడా ఈ జనరేషన్కి ఆ సినిమాలాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ డు వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఇన్ థియేటర్స్.
థ్యాంక్ యూ. అంతా ఫ్రెష్ లుక్ వచ్చింది. అంటే మనకి సినిమాలన్నీ కూడా తెలుగు అండ్ హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో వచ్చినాయి కదా, ఈ సినిమా మొత్తం కూడా చెన్నై బ్యాక్డ్రాప్లో ఉందన్నమాట. ఫ్రేమింగ్స్ చాలా బాగున్నాయి అండ్ అన్నకి మంచి హిట్ దొరికింది. ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. ఎండ్ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సంతోషం పర్ఫార్మెన్స్ అమేజింగ్, చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది. చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. ప్రజెంట్ సినిమా చూసినట్టు అనిపించింది. హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. వ్యాలంటైన్స్ సినిమాని అలాంటి సినిమాని అనమాట. ప్రతి లవ్ అన్ని ఏజ్ గ్రూప్లో అటు చూడొచ్చు, నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ కదా, 60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. అంత ప్రెసెంట్గా ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలే, బట్ టూ గుడ్ ఉంది. చాలా చాలా